హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను సబ్కాన్షియస్ మైండ్ని నమ్మడం వలన మన కోరికలు నెరవేరుతాయి అని అందరం అంటాం, నిజంగానే. కానీ దేవుళ్ళను నమ్మడం వలన మన కోరికలు కూడా నెరవేరుతాయి. అది ఏ విధముగానో చూద్దాం. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక దైవ కారణమైన ఉత్తేజమైన మన మైండ్లో ఒకటి. ఎందుకంటే దేవుడు నువ్వు మంచి దారిలో వెళ్ళురా, మంచే చేస్తావు, చెడు దారిలోకి వెళ్తే చెడైపోతావురా అని చెప్తాడు కదా. మంచి దారి ఏదో మనకు చెప్పేది ఏంటి? సబ్కాన్షియస్ మైండ్ అంటే దేవుడే కదా. దానిలో మీరు భావించండి. సబ్కాన్షియస్ మైండ్ నేచర్తో అవగాహన అయి ఉంటుంది కనుక నేచర్, ప్రకృతి అంటే ఎవరు? మన దేవతని కదా. ప్రకృతి కూడా దేవతని. ఆ దేవతతో ఈ సబ్కాన్షియస్ మైండ్ కలవడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి. ఈ సందేహం చాలామందికి ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ని నమ్మడం మేలా, దేవుళ్ళనా అని. రెండు ఒకటే అనుకొని భావించుకోండి. సబ్కాన్షియస్ మైండ్ వలన మన ఎన్నో కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే అది నేచర్తో అవగాహన ఉంది కనుక. కానీ దేవుళ్ళను కూడా నమ్మడం ఆధ్యాత్మికంగా మంచి దారిని ఎంచుకోవడమే. సబ్కాన్షియస్ మైండ్ని మనం కోరుకునే విధానం ఏమిటి? పాజిటివ్గా కోరుకుంటేనే అది ఫలితాలు ఇస్తుంది. చిన్న అపనమ్మకం ఉన్నా సరే ఫలితాలను ఇవ్వదు. దేవుడు కూడా అంతే. దేవుణ్ణి మనం కోరుకునే కోరికలకు మంచి ఫలితం అనేది ఉండాలంటే మంచి కోరిక ఉండాలి. అది అందరికీ ఉపయోగపడాలి కదా. సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే. అందరికీ ఉపయోగపడే కోరికలను నెరవేర్చేది దేవుడు. సబ్కాన్షియస్ మైండ్ అంటే దేవుడు మనకు కనిపించడు, అలానే ఈ సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకు కనిపించదు. కానీ మన కళ్ళెదుట జరిగేదంతా వీళ్ళు చూస్తూ ఉంటారు కదా. అందుకే మీరు ఏదైనా నమ్మవచ్చు. మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఎన్నో విజయాలను సాధించవచ్చు. సైంటిస్ట్ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ని 90% బ్రెయిన్ యూజ్ అనే కార్యక్రమంలో దీనిని పేర్కొన్నారు. 90% బ్రెయిన్ని మీరు యూజ్ చేశారా అని ఎవరినైనా మనం అడిగితే అవును నేను యూజ్ చేశాను అని అంటారు. ఏ విధముగా? నువ్వు ఏం కనుక్కున్నావు? నీ బ్రెయిన్ ద్వారా నీకు ఏ ఉత్తేజం వచ్చిందని మనం అడిగితే వారు దానికి సమాధానం ఇవ్వలేరు. ఎందుకంటే మనం 1% కూడా మన బ్రెయిన్ని ఉపయోగించడం లేదు. మన బ్రెయిన్ మనం ఎలా ఉపయోగించాలంటే అదే సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎంతగా ఒత్తిడి చేస్తే అదంతా అపనమ్మక ఫలితాలు ఇస్తుంది. దానిని మనం శాంతంగా మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి. అది ఏ విధముగానంటే పాజిటివ్గా, శాంతంగా తనను మనం ఉత్తేజించాలి. తనను ఏదైనా మనం అడిగినప్పుడు తన దగ్గర మనం సైలెంట్గా ఉండి దానిని మనం ఓన్గా మంచి నమ్మకంతో అడగాలి. దాని వైపు మళ్ళీ నెగిటివ్ చూపిస్తే అది మీకు నెగిటివే చేస్తుంది. ఇది మంచిది, చెడ్డది. మంచిది అనుకోవచ్చు, చెడ్డది అనుకోవచ్చు. మీరు అనుకునే ఇప్పుడు మీరు ఒక పాజిటివ్గా నాకు రిజల్ట్ ఇంత రావాలి అని మీరు అనుకున్నారు సబ్కాన్షియస్ మైండ్తో. ఇక మీకు ఏదో చిన్న గిల్టీ ఉంది, రిజల్ట్ వస్తుందో రాదో అని. అది నెగిటివ్ కదా. ఇక సబ్కాన్షియస్ మైండ్ వస్తుందో రాదో అనే దానిని నమ్మి మీకు నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అందుకే జాగ్రత్తగా మీ సబ్కాన్షియస్ మైండ్ని చాలా నమ్మకంతో నమ్మండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాం. ఇదే నా లాంగ్ వీడియో. సరే, కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.